పండగ టైంలో టికెట్ రేట్లను అమాంతం పెంచాయి ప్రైవేట్ ట్రావెల్స్. ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలు రెట్టింపయ్యాయి. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులో 3000 నుంచి 5000 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. పండగకు వెళ్లే ప్రయాణికులను దోచుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. పండగ టైంలో టికెట్ రేట్లను అమాంతం పెంచాయి ప్రైవేట్ ట్రావెల్స్. ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలు రెట్టింపయ్యాయి. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో 3000 నుంచి 5000 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. పండగకు వెళ్లే ప్రయాణికులను దోచుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ప్రైవేట్ ట్రావెల్స్ పండుగ ఛార్జీలపై పబ్లిక్ ఏమంటున్నారు? మారిపోయింది. పండుగ కావడంతో ప్రతి ఒక్కరు కూడా సొంతూరులకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటుంటారు. కాబట్టి ఈ వీకెండ్ అంతా కూడా ఇదే రష్ ఉండబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ కావచ్చు, ఖమ్మం, అట్లాగే గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, అట్లాగే ఇటువైపు మనకి నెల్లూరు వైపు వరకు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్న పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ సర్కిల్ వేసుకుంటే ఒక జాతర లాగా పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే కనిపిస్తోంది. ఎంత డబ్బులైనా పర్లేదు, ఫ్యామిలీ తోటి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి సొంతూరులోకి వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఇటు టీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ రావడం తోటి బస్సులను ఎక్కువగా తెలంగాణ వరకే పరిమితం చేయడం తోటి ఇటు బస్సులు ఏపీకి తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెద్ద ఎత్తున బుకింగ్స్ చేసుకుంటున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ లో అయితే ఈసారి ఛార్జెస్ మాత్రం డబల్ అయిపోయాయని చెప్పొచ్చు. దాదాపు 500 నుంచి 600 ఉండే విజయవాడ టికెట్ ఇప్పుడు 2000 నుంచి 3000 వరకు కూడా ఉంది. అంటే సీటర్ కమ్ స్లీపర్ అలాగే ఈ రేట్లను అయితే ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రయాణికులతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్. ఎంతన్నా మీకు రేట్లు టికెట్స్ ఎట్లా ఉన్నాయి ఈసారి? ఎంతమంది వెళ్తున్నారు మీరు? ఎంత అవుతుంది? ఓకే. అండ్ ఎట్లా ఉన్నాయి అన్న బుకింగ్స్? ఈజీగానే అవుతున్నాయా టికెట్స్? ఓకే. ఎందుకు మరి ఆర్టీసీ బస్సులు దొరకట్లేదా? మీరు ప్రైవేట్కి ఎందుకు వెళ్ళారు? సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు కూడా సొంతూరులోకి వెళ్తుంటారు కాబట్టి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఇటు ఉద్యోగులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అట్లాగే స్టూడెంట్స్ ఎక్కువగా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సొంతూరులో వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు విజయవాడకి అయితే రద్దీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు విజయవాడ రద్దీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే కావచ్చు ప్రైవేట్ వెహికల్స్ లో కూడా వెళ్ళొచ్చు. ట్రావెల్స్ లో డబల్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ టైంలోనే ఎక్కువగా సొంతూరులోకి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి డబల్ ఛార్జ్ అయినా పర్లేదు, డబల్ ఛార్జ్ అయినా పర్లేదు, పండుగను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపు విజయవాడకు సాధారణ పరిస్థితుల్లో అయితే 2000 నుంచి 3000 వరకు అయితే ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్ టైంలో అయితే 600 నుంచి 700 మధ్యలో ఈ టికెట్స్ రేట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరోపక్క బస్సులకి డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు క్యాష్ చేసుకొని ఎంత ఛార్జెస్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ టికెట్స్ ఎంత రేటుకైనా పర్లేదు అన్నట్టుగా ఛార్జ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇటు 4000 బస్సులను అయితే ఆర్టీసీ ప్రైవేట్ స్పెషల్ బస్సులను అయితే నడుపుతోంది. ఇటు ఏపీకి సంబంధించిన బస్సులు కూడా దాదాపు ఏపీ వైపు నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు. అయినా కూడా అవి సరిపోక ఇటు రైల్వే స్టేషన్స్లో కావచ్చు, బస్ స్టాండ్లలో ఎదురు చూస్తున్నారు. బస్సులుగా ఇవి దొరక్క ప్రైవేట్ వాళ్ళపై ఆధారపడితే అక్కడ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఛార్జెస్ ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు ఇటు విమాన టికెట్ రేట్లను అయితే తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఇటు వైజాగ్ కావచ్చు, విజయవాడ, రాజమండ్రి, అట్లాగే నర్సాపూర్ ఈ ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్తున్నారు కాబట్టి దాదాపు సాధారణ టైంలో 5000 నుంచి 6000 ఒక నలుగురికి అయితే ఈ పండుగ సీజన్లో మాత్రం దాదాపు 15,000 వరకు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని కూడా ఇప్పటికీ ఇటు ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఏపీకి కావచ్చు, ఇటు కర్ణాటకకి, తమిళనాడుకు వెళ్లే బస్సులన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. ముఖ్యంగా స్లీపర్ బస్సులకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్, తెలంగాణ నుంచి వెళ్లే వాళ్ళు దాదాపు 6 నుంచి 12 గంటల వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. స్లీపర్ బస్సులకు అయితే రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, వేలల్లో రేట్లు పలుకుతున్నాయి. దాదాపు స్లీపర్ వైజాగ్ ఒక్కసారి గమనిస్తే దాదాపు 1500 ఉండే టికెట్ ఇప్పుడు 3000 నుంచి 4000 వరకు ఒక్కరికి ఛార్జ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అంటే పబ్లిక్ డిమాండ్ కూడా రేట్లను పెంచేసి దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు బస్సులే కాదు, ఇటు వెహికల్స్ కూడా ఎల్లో ప్లేట్ లేని వెహికల్స్ కూడా విజయవాడ వరకు కూడా పెద్ద ఎత్తున సర్వీసులను నడుపుతున్నారు. ఇటు ట్రాఫిక్ కావచ్చు, ఇటు ఆర్టీ అధికారులు పట్టించుకోకపోవడంతో మనకు ఇటు ప్రధాన ఆర్ఎం గారు
ఇటు 4-వీలర్ కార్లకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఎంతైనా పర్లేదని ఖర్చు చేసి వెళ్తున్న సిచ్యువేషన్. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు కాబట్టి శని ఆదివారాల్లో పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రాంతాలన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ చౌరస్తాలో చూసుకుంటే దాదాపు 1 అవర్ నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి వెళ్లే బస్సులన్నీ కూడా రద్దీగా మారాయి. ఇటు స్లీపర్ బస్సులకు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. దాదాపు డబల్ ఛార్జెస్ అయితే వసూలు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇటు ట్రావెల్స్, ముఖ్యంగా ట్రావెల్స్ లో రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, రెగ్యులర్ టైంలో అయితే 1000 రూపాయల నుంచి 1200 ఉండే టికెట్ ఇప్పుడు 3000 నుంచి 4000 వరకు కూడా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇటు రైల్వే సంబంధించి చూస్తే కనుక రైల్వేలో కూడా ఎప్పటికప్పుడు వెయిటింగ్ కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఫుల్ అవుతున్న ఈ నేపథ్యంలోనే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే డిమాండ్ పెరిగింది. ఇటు ముఖ్యంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు వెళ్లే బస్సులన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. స్లీపర్ బస్సులకు ఈసారి పెద్ద డిమాండ్ పెరిగింది. ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుస్తున్నప్పటికీ కూడా ఆ బస్సులు సరిపోక ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రయాణికులు ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖర్చు ఎంతైనా పర్లేదని ఫ్యామిలీ అందరితోటి కూడా వెళ్లేందుకు చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తున్న పరిస్థితి. దాదాపు 50% పైగానే ఈసారి ప్రైవేట్ ట్రావెల్స్ లో టికెట్ రేట్లు పలుకుతున్నాయని